ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్. అసలు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ అనేది ఏమేమి తీసుకోవాలి, వాటి క్రైటీరియా ఎంత, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి అండ్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది ఈ పీపీటీ ద్వారా మనం చూద్దాం. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూస్తే ఐఎల్టీఎస్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో, GRE, GMAT, SAT, ACT. ఓకే, ఇవి ఎక్కువగా స్టూడెంట్స్ ప్రిఫర్ చేసుకొని రాసే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ అన్నమాట. ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్లో ఎక్కువగా స్టూడెంట్ ప్రిఫర్ చేసే టెస్ట్ వచ్చేసి ఐఎల్టీఎస్ అండి. ఐఎల్టీఎస్ వచ్చి ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఓకే, ఐఎల్టీఎస్ని కండక్ట్ చేసేది ఐడిపి ఆస్ట్రేలియా. అండ్ ఐఎల్టీఎస్ మాడ్యూల్స్ ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయంటే 2 మాడ్యూల్స్ ఉంటాయి, ఎకడమిక్ అండ్ జనరల్. ఎకడమిక్ వచ్చేసి స్టూడెంట్ వైజ్గా రాయాల్సిన టెస్ట్ ఎకడమిక్ టెస్ట్. జనరల్ టెస్ట్ అనేది ఏంటి అంటే జనరల్ టెస్ట్ వేరే కంట్రీకి మైగ్రేట్ అవ్వాలి అంటే జనరల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారనమాట. ఐఎల్టీఎస్ పేపర్స్ వచ్చేసి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇది 4 పేపర్స్ ఉంటుందండి. టోటల్ 9 బ్యాండ్స్కి కండక్ట్ చేస్తారు. ఓవరాల్ ఐఎల్టీఎస్ కండక్ట్ చేసేది 9 బ్యాండ్స్కి. మనకి ఓవరాల్ ఈ 4 మాడ్యూల్స్ 6 రావాలి, ఓవరాల్ 6 రావాలి ఐఎల్టీఎస్ అటెంప్ట్ చేసినప్పుడు మనకి. ఓకే, ఈ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ 2 hours 45 minutes ఉంటుంది. లిజనింగ్లో 4 సెక్షన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. దీని టైం వచ్చేసి 30 minutes, లిజనింగ్ 10 minutes, ఆన్సర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. రీడింగ్ 3 సెక్షన్స్, 40 క్వశ్చన్స్, టైం వచ్చి 60 minutes ఉంటుంది. రైటింగ్ టాస్క్ 1, టాస్క్ 2 ఉంటుంది. టాస్క్ 1 వచ్చేసి రిపోర్ట్ చేయడం అనమాట, 150 wordsకి ఉంటుంది. టాస్క్ 2 వచ్చేసి ఎస్ఐ 250 words ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చి 60 minutes ఉంటుంది. స్పీకింగ్ 1-on-1 ఇంటర్వ్యూ 3 సెక్షన్స్ వైజ్గా జరుగుతుంది, 11 to 14 minutes ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ వచ్చి 3 modules 1 day ఉంటుందండి. అన్ని మాడ్యూల్స్ ఒకే రోజు జరగదు. స్పీకింగ్ అనేది ఈ 3 modules కి బిఫోర్ డే అన్నా జరగచ్చు, లేదా ఆఫ్టర్ డే అన్నా జరగచ్చు. అన్ని 4 సెక్షన్స్ అయితే ఒకే రోజు జరగవు. ఓకే, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 45 minutes. ఇది ఐఎల్టీఎస్ అనేది పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ బేస్డ్ టెస్ట్ అన్నా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నా కంటెంట్ అనేది సేమ్గా ఉంటుందండి. బట్ మనకి అవైలబుల్ ఉన్న వైజ్గా మనం బుక్ చేసుకుంటాం. పేపర్ బేస్డ్ అనేది స్లాట్స్ కొంచెం దొరకవండి, అంటే ఇయర్లీ వైజ్గా కొంచెం లోగా ఉంటాయి. బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ దొరుకుతాయి, అంటే 7 days వీక్ అలా దొరుకుతుంది. దట్స్ వై చూస్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఏంటని అంటే స్టూడెంట్ క్రైటీరియాని బట్టి, మనకున్న ఇంపార్టెన్స్ని బట్టి టెస్ట్లు ఏది అవైలబుల్ ఉందో చూసుకొని దాని వైజ్గా ప్రిఫర్ చేసుకుంటాం. బట్ కంటెంట్ అనేది ఏ టెస్ట్ రాసినా సేమ్ ఉంటుంది. ఇది వచ్చి ఫీ స్ట్రక్చర్ వచ్చి ఐఎల్టీఎస్ మనం వన్స్ అటెంప్ట్ చేయాలి అంటే 16,250 rupees ఉంటుంది. ఇది ఐఎల్టీఎస్ మనం వన్స్ అటెంప్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ అనేది 2 years ఉంటుందండి. 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రిజల్ట్ డేస్ అన్నమాట. రిజల్ట్ డేస్ వచ్చేసి ఐఎల్టీఎస్ కంప్యూటర్ బేస్డ్ అయితే 5 days ఉంటుందండి, పేపర్ బేస్డ్ అయితే 13 daysలో రిజల్ట్ వస్తుంది. మనం ఐఎల్టీఎస్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఐఎల్టీఎస్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదండి. టోఫెల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్లో నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి టోఫెల్ అన్నమాట. TOEFL full form test of English as a foreign language. ఈ TOEFL ని కండక్ట్ చేసేది ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ETS అనమాట, న్యూజెర్సీ USA. ఓకే, టోఫెల్లో పేపర్స్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటాయి. టెస్ట్ డ్యూరేషన్ లిజనింగ్ వచ్చేసి 41 to 57 minutes ఉంటుందండి. రీడింగ్ వచ్చి 54 to 72 minutes ఉంటుంది. రైటింగ్ వచ్చి 50 minutes ఉంటుంది. స్పీకింగ్ వచ్చి 17 minutes ఉంటుంది. టోటల్ ఈ 4 modules కూడా టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఈ ఎగ్జామ్ కండక్ట్ ఉంటుంది. ఓకే, టోఫెల్ టెస్ట్స్ వచ్చేసి 2 types ఆఫ్ ద టెస్ట్స్ ఉంటాయండి, పేపర్ బేస్డ్ టెస్ట్ అండ్
ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్. పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అయినా సేమ్ మాడ్యూల్స్ ఉంటాయండి, సేమ్ సిలబస్ ఉంటుంది, అంటే ఐ మీన్ సేమ్ క్రైటీరియా ఉంటుంది. ఈ టెస్ట్లో చేంజెస్ ఏమి ఉండవు. మనకి అవైలబిలిటీ ఉన్న టెస్ట్ని మనం చూస్ చేసుకుంటాం. బట్ ఎక్కువగా ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ రాస్తే మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాటికి అన్ని యూనివర్సిటీస్కి సూటబుల్ అవుతుంది. మ్యాక్సిమం ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ రాయడానికి ట్రై చేయాలి. అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $195. ఓకే, ఇది టోఫెల్ టెస్ట్ వచ్చేసి రిజల్ట్ మనకి 6 to 10 days పడుతుందండి రిజల్ట్ రావడానికి. అలాగే టోఫెల్ కూడా వన్స్ మనం అటెంప్ట్ చేసిన తర్వాత 2 years వ్యాలిడిటీ ఉంటుంది. స్కోర్ కార్డ్ అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. టోఫెల్ వచ్చి టోటల్ 120 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి. 120 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మనకి 80+ రావడానికి ట్రై చేయొచ్చు మనం, అంటే యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయడం కోసం, అన్ని యూనివర్సిటీస్కి స్కోర్ మంచిగా రావడం కోసం 80+, మినిమం 80+ రావడానికి ట్రై చేయాలి. అలాగే టోఫెల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సైట్ని ఉపయోగించి టోఫెల్ బుక్ చేసుకోవచ్చు అండి. ఇది టోఫెల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వైజ్గా చూసుకుంటే పీటీఈ అండి. పీటీఈ వచ్చి ఫుల్ ఫామ్ పర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది టోటల్ 90 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకే, పీటీఈ టోటల్ మార్క్స్ వచ్చేసి 90 మార్క్స్ కండక్టెడ్ బై పర్సన్. పేపర్స్ వచ్చేసి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వైజ్గా చూసుకుంటే పేపర్స్ ఆల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్కి ఒకటే పేపర్స్ ఉంటుందండి. అంటే రీడింగు, లిజనింగు, రైటింగు, స్పీకింగ్ అనేది ఏ టెస్ట్కైనా కామన్ పేపర్స్ అనమాట. ఓకే, టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 parts 4 modules జరుగుతుందండి. అంటే ఒక 2 మాడ్యూల్స్ని కలిపి ఒక పార్ట్గా చేస్తారు. అలాగే స్పీకింగ్ అండ్ రైటింగ్ని కలుపుతారనమాట. దీనిని ఇది 77 to 93 minutes జరుగుతుంది. మళ్ళీ వెంటనే బ్రేక్ ఇస్తారండి. ఆఫ్టర్ దట్ లిజనింగ్ జరుగుతుంది. ఇది 45 to 57 minutes జరుగుతుంది. డ్యూరేషన్, టోటల్ డ్యూరేషన్ వచ్చేసి అంటే 3 parts 4 modules డ్యూరేషన్ వచ్చేసి 2 hours అండి. టెస్ట్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ద టెస్ట్ 2 ఉంటాయి. పీటీఈ 2 టైప్స్లో జరుగుతుంది. అకాడమిక్ జరుగుతుంది, జనరల్ జరుగుతుంది. అకాడమిక్ మీన్స్ స్టూడెంట్ చూస్ చేసుకోవాల్సింది అకాడమిక్ అండి. అంటే జనరల్లో కూడా స్టూడెంట్ రాయొచ్చు అండ్ జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళు కూడా రాస్తారు. కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేది స్టూడెంట్కి మనం అకాడమిక్ వైజ్గానే స్టూడెంట్ ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫీ స్ట్రక్చర్ వచ్చేసి పీటీఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 15,900 అండి ఇండియన్ కరెన్సీ. పీటీఈ రిజల్ట్ మనము 2 to 3 daysలో కంపేర్ విత్ అదర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్స్ వైజ్గా మనం చూసుకుంటే, వేరే వాడితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం త్వరగానే మనం స్కోర్ వైజ్గా మనం తీసుకోవచ్చు. 2 to 3 daysలో మనకి స్కోర్ రిసీవ్ అవుతుంది. అలాగే పీటీఈ రిజిస్ట్రేషన్ సైట్ అండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దీని ద్వారా పీటీఈని ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది పీటీఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అనదర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి డ్యూలింగో అండి. డ్యూలింగో డెట్. డ్యూలింగో వచ్చి ఇంగ్లీష్ టెస్ట్ అండి, కండక్టెడ్ బై డ్యూలింగో. డ్యూలింగో ఆల్సో పేపర్స్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటాయండి. డ్యూలింగో పేపర్స్ కూడా. ఇది వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ 1 hour ఉంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చి 2 parts ఆఫ్ ఎగ్జామ్ స్ట్రక్చర్ వచ్చేసి 2 parts వైజ్గా ఎగ్జామ్ ఫార్మాట్ ఉంటుందండి. 45 minutes నార్మల్గా క్యాండిడేట్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎవాల్యుయేట్ క్యాండిడేట్స్ ఇంగ్లీష్ స్కిల్స్ వైజ్గా తనని టెస్ట్ చేయడం కోసం 45 minutes వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. ఆఫ్టర్ దట్ 10 minutes ఏమో రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటుంది. దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $49 అండి. రిజల్ట్ వచ్చేసి 2 daysలో మనము తీసుకోవచ్చు. అండ్ రిజిస్టర్ అండి. రిజిస్టర్ వచ్చేసి డ్యూలింగోని కనుక మనము రిజిస్టర్ అవ్వాలి అంటే ఈ సైట్ని ఉపయోగించి మనం రిజిస్టర్ అవ్వచ్చు అండి. ఇది డ్యూలింగోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ డ్యూలింగో టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి డ్యూలింగోని. నెక్స్ట్ వచ్చి ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అండి. అంటే మనము ముందు స్లైడ్స్ వైజ్గా ఐఎల్టీఎస్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో అనేవి మ్యాండేటరీగా రాయాలన్నమాట. ఒక ఇంటర్నేషనల్ స్టడీకి వెళ్తున్న స్టూడెంట్ మ్యాండేటరీగా రాయాల్సిన టెస్ట్లు, మ్యాండేటరీగా ఆ టెస్ట్లో ఏదో ఒక టెస్ట్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉండాలి. ఇది వచ్చి ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అండి. ఇది రాయొచ్చు, రాయకపోవచ్చు. ఆ యూనివర్సిటీ క్రైటీరియాని బట్టి, స్టూడెంట్ ఉన్న విల్లింగ్ని బట్టి రాస్తారు. ఈ టెస్ట్లో వచ్చి సాట్ని, ఏసీటీని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటారు. ఇది వచ్చి అండర్ గ్రాడ్యుయేషన్కి ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అండి. సాట్ వచ్చేసి ఫుల్ ఫామ్స్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి, కండక్టెడ్ బై కాలేజ్ బోర్డ్.
పేపర్స్ వచ్చేసి దీనికి సాట్కి పేపర్స్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇది 2 సెక్షన్స్ వైజ్గా జరుగుతుందండి. ఎగ్జామ్ వచ్చేసి రీడింగ్ ప్లస్ రైటింగ్ వచ్చి ఒక సెక్షన్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సెక్షన్ జరుగుతుంది. అలాగే ఈచ్ సెక్షన్ 800 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్ సాట్ మార్క్స్ వచ్చేసి 1600 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి. ఓకే, అలాగే దీని డ్యూరేషన్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ 2 hours 14 minutes జరుగుతుంది. టైం లిమిట్ వచ్చేసి 98 క్వశ్చన్స్ ఇన్ 134 minutesలో జరుగుతుంది అనమాట టైం లిమిట్ వచ్చి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సాట్కి $103 అండి. రిజల్ట్ మనకి సాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ 21 daysకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే సాట్ ఎగ్జామ్ మనము రాయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది వెబ్సైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ACT, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అండి, కండక్టెడ్ బై ACT ఇన్కార్పొరేషన్. ఓకే, దీని పేపర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, రీడింగ్, ఇంగ్లీష్, సైన్స్ అండ్ ఎస్ఐ వచ్చేసి మనకి ఆప్షనల్గా జరుగుతుందండి. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, రీడింగ్ అండ్ సైన్స్ వైజ్గా తీసుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 55 minutes జరుగుతుంది వితౌట్ ఎస్ఐ అయితే. ఇన్ కేస్ విత్ ఎస్ఐ కూడా మనం రాసి 3 hours 35 minutes జరుగుతుంది. ఓకే, టైం లిమిట్ వచ్చేసి 215 క్వశ్చన్కి 175 minutes జరుగుతుందండి. ఇది వచ్చి ఫీ స్ట్రక్చర్ మనకి $181 ఉంటుంది వితౌట్ రైటింగ్ అయితే. ఇన్ కేస్ రైటింగ్ వైజ్గా కనుక తీసుకుంటే $206 ఉంటుంది. ఇది 36 మార్క్స్కి, టోటల్ మార్క్స్ వచ్చేసి 36 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మనం 30+ ట్రై చేయాలి అండి. ACT రిజిస్టర్ కనుక చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే రిజల్ట్ వచ్చేసి ACT 21 daysకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఆప్షనల్ రిక్వైర్మెంట్స్కి సాట్కి ACTకి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అండి. ఇది మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్ళే మాస్టర్స్ స్టూడెంట్కి ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అనమాట. మ్యాండేటరీగా మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ వైజ్గా IELTS, TOEFL, PTE, డ్యూలింగో తీసుకుంటాం. వీటిలో ఏదో ఒక టెస్ట్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటాం. ఈ టెస్ట్లు అనేది ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ అనమాట. GRE ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. GREని కండక్ట్ చేసేది ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్. GREలో పేపర్స్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటివ్, కంబైన్డ్ స్కోర్ వైజ్గా చూసుకుంటే డ్యూరేషన్ ఓవరాల్ 1 hour 58 minutes జరుగుతుందండి. టోటల్ మార్క్స్ వచ్చేసి GRE 340 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మనకి 290+ ఉండాలండి. యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకునేటప్పుడు 290+ మినిమం ఉండాలి. దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $228 ఉంటుంది. మనం GRE స్కోర్ అనేది 14 daysకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. GREని మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు GRE ఎగ్జామ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే GMATని ఎక్కువగా MBA స్టూడెంట్స్, అంటే యూనివర్సిటీస్ వైజ్గా ఆప్షనల్ రిక్వైర్మెంట్ కాబట్టి మాస్టర్స్ MBA చేయాలి అనుకున్న స్టూడెంట్స్, ఆర్ట్స్ వైజ్గా ఉన్న స్టూడెంట్స్ ఎక్కువగా దీనిని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. GMAT ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అండి. GMATని కండక్ట్ చేసేది గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్. పేపర్స్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్, క్వాంటిటివ్ రీజనింగ్, డేటా ఇన్సైట్స్, కంబైన్డ్ స్కోర్ ఉంటుంది దీంట్లో. ఇది డ్యూరేషన్ వచ్చేసి 2 hours 15 minutes జరుగుతుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $275 ఉంటుంది. రిజల్ట్ మనం 20 daysకి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. GMAT రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే మీరు ఈ సైట్ ద్వారా GMATని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది టోటల్ మార్క్స్ వచ్చేసి 800 మార్క్స్కి కండక్ట్ చేస్తారండి. మనకి మినిమం 550+ ఉండాలి యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే. ఇవి మాస్టర్స్ వాళ్ళకి ఆప్షనల్ రిక్వైర్మెంట్స్ ఉన్న టెస్ట్స్ అన్నమాట. హాయ్ గైస్, EG ఓవర్సీస్ విజయవాడ బ్రాంచ్ అండ్ హైదరాబాద్లో కూడా మా బ్రాంచ్ ఉందండి. మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వైజ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. మీకు అవైలబుల్ ఉన్న టైంలోనే ఆన్లైన్ టైం అనేది మీకు టైం అనేది మీకు పోస్ట్ చేస్తాం. ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ టేక్ అప్ విత్ అస్.
మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వైజ్గా కానీ ఏ ఇన్ఫర్మేషన్ వైజ్గా అయినా మాకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు నెక్స్ట్ స్లైడ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. మీరు దాని ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనన్నా, అసిస్టెన్స్ ఇవ్వాలి అన్నా ఇస్తాము. అవర్ కంపెనీ నేమ్ ఈజీ ఓవర్సీస్, అవర్ ట్యాగ్ నేమ్ వచ్చి ఈజీ ఫ్లై. అవర్ వెబ్సైట్ అండి ఇది, అవర్ వెబ్సైట్. And you can reach us at info email. You can follow us, please, LinkedIn, Facebook and Instagram. ఈ లింక్స్ ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయండి. అలాగే సో గెట్ ద అప్డేట్స్, కాంటాక్ట్ us. You can contact the below numbers. Bye guys. Thank you to one and all.